పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడులో గొర్రెల దుండగులు ఎత్తుకెళ్లారు. 15 గొర్రెలు కారులో ఎక్కించుకెళ్లారు. సీసీ కెమెరాస్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఘటనపై పోలీసులకు గొర్రెల యజమాని ఫిర్యాదు చేశాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనతన్. రవికృష్ణ, ఏమన్నా తెలిసిందా? ఆచూకీ తెలిసిందా ఎవరనేది? పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే ఈ గొర్రెల దొంగతనం జరిగిందో అది మాత్రం గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా కొత్త తరహాలో గొర్రెల దొంగతనం జరగడంతో మాత్రం ఒక్కసారిగా కూడా పోలీసులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ పల్నాడుకి సంబంధించి పలు దేవరపాడు గ్రామంలో జరిగినటువంటి దొంగతనం ఏదైతే ఉందో గొర్రెల దొంగతనం, దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరా విజువల్స్ చూసి విస్తుపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో ఎప్పుడైనా సరే గొర్రెలకు సంబంధించి ఈ దొంగతనం జరిగినటువంటి సందర్భంలో అక్కడ టాటా ఏస్ కానీ ఒక మినీ ట్రక్ లేకపోతే ఆటోలో గొర్రెలను తీసుకెళ్తూ ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా కూడా ఒక మంచి కాస్ట్లీ కార్లో వచ్చేలా గొర్రెల్ని దొంగతనం చేయటం. అంటే కారులో అయితే ఒకవేళ కారులో అరిచినప్పటికీ కూడా గొర్రెలు అరిచినప్పటికీ కూడా బయటికి వినపడకుండా ఉండటానికి ఈ డోర్లు క్లోజ్ చేసేస్తున్న పరిస్థితుల్లో జరిగినటువంటి దొంగతనానికి సంబంధించిన విషయం కూడా పక్కన వాళ్ళకి తెలియదు అన్నటువంటి భావనతో అయితే కారులోనే వచ్చి వాటిని దొంగతనం చేసినట్టు తెలుస్తుంది. అదే కనుక ఆటో కానీ లేకపోతే టాటా ఏస్ లాంటి దానిలో కనుక తీసుకెళ్లే క్రమంలో గొర్రెలు కనుక అవి అరిచినట్లయితే మాత్రం పక్కన వాళ్ళకి తెలుస్తుంది, వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుందని ఒక ప్లాన్ గా చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిందో ఒక్కసారిగా కూడా ఈ చికెన్ కి తినేటువంటి వాళ్ళు అయితే మాత్రం వాటిని పూర్తిగా కూడా తగ్గించి వేశారు. ఆ తర్వాత ఎక్కువగా కూడా మటన్ మీద దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఏంటంటే మటన్ రేటు అనేది భారీగా పెరిగింది. ఆ తర్వాత గొర్రెలకి బాగా డిమాండ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా కూడా గొర్రెల డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఈ గొర్రెలను అయితే మాత్రం ఈ దొంగతనం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున కూడా లాభపడే ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా కూడా ఈ విధమైనటువంటి దొంగతనం గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా కారులో గొర్రెలు దొంగిలించుకోవటం, మనిషిని కిడ్నాప్ చేసినట్టు దాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనకి విజువల్స్ లో కనపడుతుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం తమకు దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఆధారాలతో ఆ కారు నెంబర్ ని ట్రేస్ చేసి పట్టుకునే పనులు అయితే పడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకునేటువంటి పరిస్థితులలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గొర్రెలు, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఎక్కువగా కూడా గొర్రెల పెంపకం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే పల్నాడు ఏరియాని, ఆ రిమోట్ ఏరియాని టార్గెట్ చేసి అక్కడ గొర్రెల దొంగతనాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం పోలీసులు ఈ విషయం మీద సీరియస్ గా ఉన్నారు. వాళ్ళు పట్టుకునే పనులు అయితే ఉన్నారు. థ్యాంక్ యూ రవికృష్ణ.